క్షణక్షణం పోరాటం కడక్కడం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రానికి చంద్రబాబు మదనపల్లెకు షాజహాన్ గెలుపు అత్యంత అవశ్యం. ముస్లిం రిజర్వేషన్ రద్దు పచ్చి అబద్ధం. సిఏఏ ఎన్ఆర్సీలతో ప్రమాదమేమీ లేదు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వైకాపా నేతలది బీజేపీతో లోపాయకారి పొత్తు. కక్షలు అరాచకం దౌర్జన్యాలకు బాబు ఆమడదూరం. ముస్లిం సమాజం విచక్షణ వివేకంతో ఓటేయాలి. ఏపీ మాజీ ఐజీ ఆఫ్ పోలీస్ ఇక్బాల్ అహ్మద్. రాజంపేట పార్లమెంటులో రసవత్తర పోరు. అంగ అర్ధ అనుచర బలాల్లో సమఉజ్జీలు. 4 నియోజకవర్గాల్లో కిరణ్ కు, 3 నియోజకవర్గాల్లో మిథున్ కు ఆధిక్యం. హ్యాట్రిక్ సాధించి తీరుతామని వైకాపా ధీమా. కిరణ్ గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారని చర్చ. 8న మోడీ పర్యటన హామీలపై ఆశలు. ప్రజాసేవ నా రక్తంలోనే ఉంది. పంచభూతాల సాక్షిగా ప్రజాసేవకు అంకితమవుతా. కాంగ్రెస్ మేనిఫెస్టోకు తోడు మల్లెల మేనిఫెస్టో. రైతులకు ఉచిత బోర్లు వేయిస్తా. 4 కళ్యాణ మండపాలు నిర్మిస్తా. క్రికెట్ స్టేడియం నిర్మాణం చేసిస్తా. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు. జాబ్ మేళాలతో నిరుద్యోగాన్ని నిర్మూలిస్తా. మెడికల్ క్యాంపులు నిర్వహించి మందులిస్తా. గుడులకు గ్రానైట్ ఉచితంగా పంపిణీ చేస్తా. కాశీ అయోధ్యకు ఉచిత ప్రయాణం చేయిస్తా. చిరు వ్యాపారులకు 25,000 వడ్డీ లేని రుణం. కాంగ్రెస్ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే రాజంపేట పార్లమెంట్ లో రసవత్తర పోరుకు తెరనిచ్చింది. వైసీపీ తరపున పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కూటమి తరపున బీజేపీ అభ్యర్థి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో నిలిచారు. గత 2 ఎన్నికల్లో పురంధరేశ్వరి సత్యప్రభను ఓడించిన మిథున్ రెడ్డికి కాకాలు తీరిన రాజకీయ వ్యూహకర్త, అనుభవజ్ఞుడైన కిరణ్ కుమార్ రెడ్డి రూపంలో బలమైన పోటీ ఎదురవబోతోంది. ఇద్దరు అంగ అర్ధ అనుచర బలం కలిగిన వారు కావడంతో రాజంపేటలో రాజకీయం ఉత్కంఠభరితంగా సాగుతోంది. రాజంపేట, రాయచోటి, తంబళ్లపల్లి, మదనపల్లి నియోజకవర్గాల్లో టికెట్లు దక్కని అసంతృప్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజంపేట పార్లమెంట్ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. మిథున్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి బషీర్ సహా 16 మంది బరిలో నిలిచారు. రాజంపేట పార్లమెంటులో రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి, పొంగనూరు నియోజకవర్గాలు ఉన్నాయి. 14,26,834 మంది ఓటర్లు ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పీలేరు సొంత నియోజకవర్గంలో బలంగా ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీ అభ్యర్థి సొంత నియోజకవర్గమైన పొంగనూరు సహా తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో బలాన్ని కలిగి ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో ఎన్నడూ లేని రీతిలో రాజంపేట పార్లమెంటులో హోరాహోరీ పోటీ నెలకొంది. కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి అసంతృప్తుల సెగ తగులుతోంది. అయినప్పటికీ తన రాజకీయ చాణక్యంతో వాటిని చల్లార్చారు కిరణ్ కుమార్ రెడ్డి. రాజంపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్రాయుడు, మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, రామ్దాస్ చౌదరి, తంబళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డికి టీడీపీ టికెట్లు లభించలేదనే ఉద్దేశంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. రమేష్ రెడ్డి వైసీపీలో చేరిపోయారు. వీరందరూ రెబల్స్గా మారి టీడీపీ కూటమి అభ్యర్థులకు సవాల్ విసురుతున్నట్లు అనిపించినా ఎన్నికలకు వారం రోజులు ఉందనగా అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి చక్కబడింది. రాజంపేట వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి టికెట్ లభించలేదనే ఉద్దేశంతో వైసీపీకి సహాయ నిరాకరణ చేయడం, ఆయన అనుచరులు వందలాది మంది టీడీపీలో చేరడంతో తీవ్ర పోటీ నెలకొంది. అయితే ఇప్పటికిప్పుడు అందుతున్న సమాచారం మేరకు కిరణ్ కుమార్ రెడ్డి 4 నియోజకవర్గాల్లో, మిథున్ రెడ్డి 3 నియోజకవర్గాల్లో పైచేయి సాధించినట్లు తెలుస్తోంది. రాను రాను వాతావరణం కిరణ్కు అనుకూలించేలా కనబడుతోంది. 10 ఏళ్లుగా మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నా కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు సాధించిన దాఖలాలు లేవు. అంతేకాక కిరణ్తో పోల్చినప్పుడు ఈయన ఇప్పటికీ చిన్నపిల్లాడులాగే ఉన్నాడని విశ్లేషకులు తేల్చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గెలిస్తే మాజీ ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర మంత్రి కూడా అవుతారని, అది ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేస్తుందని చదువుకున్న వారు ఆలోచిస్తున్నారు. ఆయన హయాంలో జరిగిన పీలేరు అభివృద్ధిని ప్రామాణికంగా చెబుతుండటం విశేషం. జనసైనిక్. ఈ నేపథ్యంలో అధినేతల పర్యటనపై కూటమి దృష్టి సారించింది. ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలు ఖరారు చేసి ప్రచారాలు చేపట్టారు. ఇప్పటికే చంద్రబాబు అంగళులో పర్యటించగా ఈ నెల 8న పీలేరులో ప్రధాని మోదీ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. రెడ్డి, ముస్లిం, మాలా, క్రిస్టియన్ ఓట్లు మిథున్ వైపు బలంగా నిలవగా బలిజ, బీసీ, ఆర్యవైశ్యులు, కమ్మ, మాదిగ ఓట్లు కిరణ్కు అండగా నిలవనున్నాయి. ఈ సమీకరణలకు తోడు బీజేపీ యంత్రాంగం కిరణ్
గెలుపు కోసం తీవ్ర కసరత్తు చేస్తోంది. కూటమి అభ్యర్థి నల్లారిని ఓట్ల బదిలీపై సందేహం వెంటాడుతోంది. ఈ నెల 8న పీలేరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై ఆశలు పెంచుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఇచ్చే హామీలు కూడా కిరణ్ గెలుపుకు సహాయకారిగా నిలవనున్నాయి. పెద్దిరెడ్డి కుటుంబంపై ఒక రేంజ్ లో విరుచుకుపడిన మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి. ఒకే వేదికపై ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అంతులేని సంతోషంతో ఉబ్బి తబ్బిపైన రెడ్డి కమ్మ సామాజిక వర్గాలు. కిరణ్ కుమార్ రెడ్డిపై ప్రశంసలు కురిపించిన చంద్రబాబు. మురసకాపు రెడ్లలో చైతన్యం నింపిన జయచంద్రారెడ్డి ప్రసంగం. తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళులో భారీ బహిరంగ సభకు అనూహ్య రీతిలో ప్రజల మద్దతు లభించింది. కనీ విని ఎరుగని రీతిలో జనం తరలి రావడంతో అంగళ్ల కూడలి జనసంద్రమైంది. తంబళ్లపల్లిలో జయచంద్రారెడ్డి, రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకు ఇది సంకేతమా అని ఆయా పార్టీల నాయకులు సంతోషంలో మునిగిపోయారు. చంద్రబాబు నాయుడు ప్రసంగం ఆశాంతం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అభివృద్ధి సంక్షేమం చుట్టూ నడిచింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి ఫైల్ పైనే మొదటి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని విధాలా వెనుకబడిన తంబళ్లపల్లె అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రానున్న మోదీ ప్రభుత్వంలో మన రాజంపేట విజయం ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని, అప్పులు చేసి 10 పంచేసి 100 నొక్కేస్తున్నారని విమర్శించారు. పెద్దిరెడ్డి కుటుంబం దోపిడీ ఇంతింత కాదయ్యా అన్నట్లు వివరించారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ దోపిడీతో వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను వివరించినప్పుడు ప్రజల నుంచి పెద్ద స్థాయిలో స్పందన వచ్చింది. ఆమెను కొట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిందంట. ఇంత దారుణానికి వీరు చేస్తున్నారంటే వీళ్ళను సహించచ్చా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 45-50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మా తండ్రి గారి సమకాలికులు చంద్రబాబు నాయుడు గారు, మేము చాలా సార్లు నేను విభేదించాను చంద్రబాబు నాయుడు గారి పాలసీస్ తో. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను అపోజిషన్ లీడర్ గా ఉన్నాను. కానీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్ గా ఉన్నారు. కానీ పరస్పరంగా మేము గౌరవించుకునే వాళ్ళం. చిత్తూరు జిల్లాకు మేలు చేసే విధంగా చేశాం తప్ప చిత్తూరు జిల్లాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు. ఇక్కడ వీరు 5 సంవత్సరాలు అధికారం వస్తే ఈ పాలన రాష్ట్రంలో రావణకాండ చేయటం, పూర్తిగా ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించిన పోయిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంటికి పోవాలా లేదా? మొన్న జయచంద్రారెడ్డి నామినేషన్ కు వేయటం జరిగింది. ఒక్క నిమిషం. అప్పుడు నా మనుషులు కొందరిని పంపించాను. పంపిస్తే వారు మీలో కలిసి ఆ నామినేషన్ లో కూడా గొడవ చేశారు. నామినేషన్ తెలుగుదేశం అభ్యర్థి నామినేషన్ లో కూడా గొడవ చేశారు. ఇక్కడ పోలీసు వారిది ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంది. మీ ఓవర్ యాక్షన్ తగ్గకన్నా ఉంటే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. దయచేసి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోనీ మీకు మేలు చేశారా అధికారులకు, టీచర్లకు? ఈరోజు టీచర్లు పోలింగ్ జరుగుతా ఉంది. పోలీసు వాళ్ళ కంటే పూర్తిగా వాళ్లకు జీతాలు కట్ చేసి, డిఏలు కట్ చేసి, పూర్తిగా వారికి 2-3 లక్షలు అన్యాయం వచ్చే విధంగా వారు ప్రావిడెంట్ ఫండ్ బ్యాంకులో దాచుకుంటే అది కూడా వీరు విత్డ్రా చేసేశారు పోలీసు వాళ్ళకి తెలియకన్నా. ఇంత అన్యాయం చేసే ప్రభుత్వానికి ఏ విధంగా కూడా ప్రజలు సపోర్ట్ చేయాల్సిన. మదనపల్లిలో ప్రచారాల జోరు మరింత పెరిగింది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల అధినేతలందరూ సుడిగాళ్ల నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను చుట్టేసేలా ప్రచారాలను చేస్తున్నారు. అభ్యర్థులు షాజహాన్, నిసార్ అహ్మద్లకు తోడు తమ బంధుమిత్రులు, పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ సభలు, రోడ్ షోలు, ఇంటింట ప్రచారాలు అంటూ ప్రజలకు చేరువవ్వడానికి ఎక్కడా లేని ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థులు ఇంటింటి ప్రచారాలు చేస్తుంటే పార్టీ అధినేతలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలను హోరెత్తిస్తున్నారు.
ప్రతి సభలో ప్రజలకు తాము చేసే సంక్షేమం గురించి ప్రతి పార్టీ అధినేత పూసగుచ్చినట్లు చెప్తున్నారు. అదేవిధంగా ఇటీవల వారి మేనిఫెస్టోలను కూడా విడుదల చేశాయి. టీడీపీ, వైసీపీ ఇన్నాళ్లు ఆంధ్రాలో ఉనికి కూడా లేని కాంగ్రెస్ కూడా ఇప్పుడు ప్రచారంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నోళ్లలో నానుతూనే ఉంది. అదేవిధంగా మరింత జోష్తో పార్టీ అభ్యర్థులు తమ ప్రచారాలను సాగిస్తున్నారు. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ మీద దృష్టి కేంద్రీకరించారు. ప్రజాసేవ అన్నది నా రక్తంలోనే ఉంది. నిస్వార్థంగా 10 ఏళ్లుగా మల్లెల ఫౌండేషన్ ద్వారా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాను. నేడు రాజకీయంగా మీ ముందుకు వచ్చాను. పంచభూతాల సాక్షిగా మదనపల్లె ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయడానికే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి ప్రజలను కోరారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ మేనిఫెస్టోతో పాటు మదనపల్లి అభివృద్ధి కోసం మల్లెల మేనిఫెస్టోను విడుదల చేశారు. మదనపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా తన ప్రణాళిక ఉంటుందని స్పష్టం చేశారు. రైతులకు మేలు చేకూరే విధంగా పేద రైతులకు వ్యవసాయ పొలాల్లో ఉచితంగా బోర్లు వేసి తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రతి పల్లెకు మంచినీటి సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లె, రామసముద్రం, మదనపల్లె రూరల్, సిటిఎంలలో కళ్యాణ మండపాల నిర్మాణం చేపట్టి ఉచితంగా వివాహాలు జరుపుకునేందుకు పేద ప్రజలకు అవకాశం కల్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు. మల్లెల క్రీడా వికాసం ద్వారా మదనపల్లెలో క్రికెట్ స్టేడియం నిర్మాణం, క్రికెట్ శిక్షణ కోసం నెట్ ప్రాక్టీస్ వంటి వాటికి చర్యలు తీసుకుంటానన్నారు. మదనపల్లె, రామసముద్రం, నిమ్మనపల్లెలో ఉచిత శిక్షణ తరగతులు, జాతీయ స్థాయిలో రాణించే విధంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. యువ వికాసం ద్వారా జాబ్ మేళాలు నిర్వహించి తద్వారా ఏడాదికి 5,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తానన్నారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం, మల్లెల ఆరోగ్య భరోసా ద్వారా ప్రతి గ్రామంలో నెలకు ఒకసారి మెడికల్ క్యాంప్ ఏర్పాటు, ఉచిత ఆరోగ్య పరీక్షలు, అంబులెన్స్ సేవలను నిరంతరం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. హిందూ బాంధవుల కోసం ప్రతి ఏడాదికి ఉచితంగా 2,500 మందికి కాశీ, అయోధ్య దర్శనానికి పంపించడం జరుగుతుందని వివరించారు. నియోజకవర్గంలో ఆలయాల నిర్మాణం కోసం ఉచితంగా గ్రానైట్ అందించడం జరుగుతుందని తెలిపారు. పేద మహిళా, చిరు వ్యాపారులకు 25,000 వడ్డీ లేని రుణాలు అందిస్తామని స్పష్టం చేశారు. ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. తనను ఆదరించి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో టీడీపీ గెలుపు ఖాయమైన నేపథ్యంలో మదనపల్లిలో షాజహాన్ గెలిపించుకోవాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ఐజీ ఆఫ్ పోలీస్ ఇక్బాల్ అహ్మద్ పిలుపు. టీడీపీ బీజేపీ పొత్తు 14 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిన ఏపీని రక్షించేందుకే. ముస్లిం రిజర్వేషన్ల రద్దు, సిఏఏ, ఎన్ఆర్సీలు అర్ధ సత్యాలే. భయపడొద్దని ముస్లిం సమాజానికి పిలుపు. విద్యా, ఉపాధి అవకాశాలు అభివృద్ధి కోసం రాజకీయాల్లో గుడ్డిగా మెలగడం ముస్లింలు ఆపాలని చెబుతూ మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ గెలుపు పేదల జీవితాల్లో మలుపుగా అభివర్ణించిన రాష్ట్ర మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్ అహ్మద్. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ కూటమి గెలుపు ఖాయమని మాజీ ఆంధ్రప్రదేశ్ ఐజీ ఆఫ్ పోలీస్ ఇక్బాల్ అహ్మద్ తేల్చి చెప్పారు. సోమవారం ఆయన మదనపల్లె టీడీపీ అభ్యర్థి షాజహాన్తో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేగా షాజహాన్ గెలుపు మదనపల్లె పేద ప్రజల గెలుపుగా ఈ రాష్ట్ర మాజీ పోలీస్ అధికారి అభివర్ణించారు. టీడీపీ బీజేపీ పొత్తును ముస్లింలు తప్పుగా అర్థం చేసుకోవడం ఆపాలని కోరారు. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీశారన్నారు. ఒక్కొక్కరి నెత్తి మీద 2 లక్షల అప్పుల కత్తి వేలాడుతోందని వివరిస్తూ రాష్ట్రాభివృద్ధి కోసమే టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుందని తెలిపారు. అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు అయిపోతాయనే అసత్యాన్ని నమ్మవద్దని ఇక్బాల్ అహ్మద్ రాష్ట్ర ముస్లిం ప్రజానికానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు మత ప్రాతిపదికగా జరగలేదని గుర్తు చేశారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వొద్దని కోర్టుల్లో పిటిషన్లు వేసిన నేతలు ఇప్పుడు వైసీపీలో కీలక నేతలుగా మారి సామాజిక ఉపన్యాసాలు ఇస్తుండడం అత్యంత దురదృష్టకరమని ఇక్బాల్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. బయట బీజేపీని విమర్శిస్తూ లోపల బీజేపీకి పూర్తిగా స్థాయిలో మద్దతు ఇస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల ముస్లింలు అప్రమత్తంగా ఉండాలని ఇక్బాల్ అహ్మద్ పిలుపునిచ్చారు. న్యాయస్థానాల ఆదేశాల మేరకు ముస్లింల సామాజిక ఆర్థిక సర్వే చేసిన తర్వాతే ముస్లింలలో వెనుకబడిన వర్గాలకు రాష్ట్రంలో రిజర్వేషన్లు ఇచ్చారని ఇక్బాల్ అహ్మద్ వివరించారు. ఉత్తర భారతదేశంలో వెనుకబడిన ముస్లింలకు బీజేపీ సైతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కదులుతోందని అన్నారు. స్నేహ మిలిటన్ పేరిట ఉత్తర భారతమంతా బీజేపీ ముస్లిం సమ్మేళనాలు చేస్తున్న తీరును కూడా ఇక్బాల్ అహ్మద్ చెబుతూ ముస్లింలు గుడ్డిగా గంగిరెద్దుల్లా ఓట్లు వేయడం ఆపాలని ఇక్బాల్ అహ్మద్ గట్టిగా నొక్కి చెప్పారు. సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి చట్టాలు విదేశాల్లో అణచివేతకు గురికాబడిన వారికి ఇక్కడ పౌరసత్వం ఇచ్చేందుకు మాత్రమే అని చెబుతూ విద్యావంతులైన ముస్లింలు ఈ యథార్థాన్ని తమ సమాజంలో విస్తృతంగా తీసుకువెళ్లాలని కోరారు.
విద్యా ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందడానికే ముస్లింలు కృషి చేయాలని, దీనికోసం నిజాయితీగా సాయం చేసే ఏ పార్టీకైనా మద్దతిచ్చే వివేకాన్ని ముస్లిం సమాజం అలవర్చుకోవాలని ఇక్బాల్ అహ్మద్ పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముస్లింల చదువులు, ఉర్దూ పాఠశాలల ఏర్పాటు, ఉపాధ్యాయ నియామకాలు, సంక్షేమానికి నిజాయితీగా తన జీవిత కాలంలో కృషి చేశారని ఇక్బాల్ అహ్మద్ పేర్కొన్నారు. అరాచకం, కక్షలు, దౌర్జన్యాలకు చంద్రబాబు ఆమడ దూరమన్న ఇక్బాల్ అహ్మద్ చంద్రబాబును అభివృద్ధి, శాంతి కాముడిగా అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని తేల్చిన ఇక్బాల్ మదనపల్లిలో షాజహాన్ లాంటి నాయకుడిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన పరిస్థితులు చూసి దండం పెట్టేసి బయటకు వచ్చేశారు. 3 సంవత్సరాలు ఎమ్మెల్సీ పదవి ఉంది, ఇంకా ఉన్నా కూడా వదిలేసి వచ్చేసి ఇంకా ఇతనితో కాదు అని చెప్పి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి కలిసిన తర్వాత ఇంకా సార్కి బాబు గారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఓఎస్డీగా పనిచేశారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. అదే కాకుండా అప్పుడు ఓఎస్డీ గారంటే ఆయన ఓఎస్డీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు సీఎంఏ కాదు, ఎన్డీఏ కన్వీనర్. అప్పుడు భారతదేశానికి ప్రధానమంత్రి సమాన హోదా కలిగిన మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి సమయంలో ఓఎస్డీగా పనిచేయడం చాలా మంచిది. కాకపోతే ఈరోజు ఈ రాష్ట్రానికి ఏ మాత్రం మంచి జరగదు అని చెప్పి నిర్ణయం తీసుకొని బయట వచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరి ప్రజా జీవితంలో నేను ఉన్నాను, బాధ్యతగా ఉన్నాను, సొంత అజెండా పార్టీలో పనిచేయను, నేను ప్రజా అజెండా పార్టీలో పనిచేస్తాను, ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని వచ్చిన మహనీయులు, పెద్దలు, గౌరవనీయులు ఇక్బాల్ గారికి స్వాగతిస్తూ తప్పకుండా సార్ సర్వీసెస్ మన రాష్ట్రానికి అవసరం ఉంది. తప్పకుండా రేపు సారు ఏ స్థాయి పదవి కూడా రేపు ఇవ్వచ్చు. తప్పకుండా సార్కి మన మదనపల్లి కాన్స్టిట్యూన్సీకి వచ్చి మన అందరికీ ఒక మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఒక సందేశం ఇస్తారు. ఇదే కాకుండా ముస్లింలకు కూడా రిజర్వేషన్ వచ్చింది. మీరు ఒకటి గమనించాలి, ముందు 5% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు అది మతం ఆధారంగా ఇచ్చినవి ఒక 15 సంవత్సరాల క్రితం ఇచ్చారు. 15-20 సంవత్సరాల క్రితం ఇచ్చినప్పుడు ఇది మతం ఆధారంగా 5% రిజర్వేషన్ ఇచ్చారు అని బీసీ సంఘం అధ్యక్షులు, ఇప్పుడు కృష్ణయ్య గారు, ఇక వాళ్ళ యొక్క సభ్యులు, ఇక మిగతా వాళ్ళు ఆయన అందరిని కలుపుకొని కూడా పోయారు. మతపరమైనవి చెల్లవు అని అప్పుడే కోర్టు తీర్పిచ్చింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం 4.5 రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్లో కట్ చేయాలంటే దాని మీద కూడా కృష్ణయ్య గారు పోతే లేదు వీళ్ళ కోటాల వద్దు, సెపరేట్గా ఇవ్వండి అని అది కొట్టేసి, సరే రాజశేఖర రెడ్డి గారు ఒక కమిషన్ వేశాడు బీసీలకు ఏ విధంగా వెనుకబడి ఉన్నారు అనేది వేసినప్పుడు కమిషన్ ఆధారంగా వాళ్ళు ఇచ్చిన నివేదిక పరంగా సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం, చదువులో వెనుకబాటుతనం మీరు చూసి ఆధారంగా ఈ 4% ఇచ్చారు. కాబట్టి వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చినవి కాబట్టి ఇది మతపరమైనవి కావు. ఇది క్లియర్గా చెప్పదలుచుకున్నారు. ఎవరు కూడా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ రద్దు చేయగలరా? ఎవరైనా చేయగలరా? ఏబిసిడి చేయగలరా? లేదు. అట్లాగే మేము కూడా బీసీలో ఉన్నాం. అందరు ముస్లింలు రిజర్వేషన్లకు అర్హులు కారు, అందరూ కారు. మహమ్మదులు ఎగ్జంప్షన్ ఉన్నారు, సయ్యదులు ఎగ్జంప్షన్ ఉన్నారు, పఠాన్లు, ఖాన్లు వీళ్ళు ఎగ్జంప్షన్ ఉన్నారు. కాబట్టి వెనుకబడిన సామాజికంగా, ఆర్థికంగా ఇప్పుడు నిమ్మనపల్లి మండలంలో కిరణ్ కుమార్ రెడ్డి తనయుడు నిఖిల్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్న జనం. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పూనగంటి ఓం ప్రకాష్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ భగవాన్ల ఆధ్వర్యంలో విస్తృతంగా పర్యటన. ఈ సందర్భంగా 10 కుటుంబాలు బీజేపీకి మద్దతు పలికాయి. మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలం కొండసానివారిపల్లెలో పర్యటించిన నిఖిల్ రెడ్డి, ఓం ప్రకాష్లకు అక్కడి ప్రజలు స్వాగతం పలికారు. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ కూటమి ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషాకు తమ అమూల్యమైన ఓట్లు వేసి ఆశీర్వదించాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిఖిల్ రెడ్డి, ఓం ప్రకాష్ భగవాన్లు రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి అభ్యర్థుల గెలుపు ఎంతో అవసరమని ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలపై అరాచక పాలన చేశారని, అరాచక పాలనకు ముగింపు పలకడానికి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మదనపల్లెను జిల్లాగా ప్రకటిస్తామని వివరించారు. మదనపల్లె, నిమ్మనపల్లె డబుల్ రోడ్డు పనులను పూర్తి చేస్తామని తెలిపారు. టీడీపీ కూటమి ప్రకటించిన మేనిఫెస్టో ప్రత్యేకంగా మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు ఆకర్షణీయంగా, ఉపయోగకరంగా ఉందని, టీడీపీ కూటమి ప్రకటించిన మేనిఫెస్టోలోని ప్రతి పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడుకి అండగా నిలవాలని కోరారు.
నమస్కారము. ఈరోజు మీరందరూ భారతీయ జనతా పార్టీ కుటుంబంలో చేరి నిజంగా మీరు ఒక చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక అత్యంత సానుకూలమైన నిర్ణయం తీసుకున్నారు. ముందు నేను మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నాను. నిస్సందేహంగా నిస్సంకోచంగా ఈ చేరిక వల్ల, మీ అందరి చేరికల వల్ల మాకు కొండలాంటి బలం వస్తుంది. 100% ఈ గ్రామంలోనే కాదు, నిమ్మనపల్లి మండలంలో కూడా మేము అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతాము. ఈరోజు యావాతు మదనపల్లి శాసనసభ స్థానంలో, యావాతు నిమ్మనపల్లి మండలంలో కులాలకి, సామాజిక వర్గాలకి, మతాలకి అతీతంగా మాకు అద్భుతమైన ప్రజాస్పందన, ప్రజా సమర్థన లభిస్తుంది. 100% మీరు రాబోయే వారం రోజులు కష్టపడి పనిచేస్తే మనం ఒక మరుపురాని విజయాన్ని సాధించగలుగుతాము. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ రాజంపేట్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికబడిన తర్వాత ఈ గ్రామాన్ని, ఈ నియోజకవర్గాన్ని, ఈ జిల్లాని సంపూర్ణంగా, సమగ్రంగా, ప్రతి విధంగా అభివృద్ధి పరిచేయడానికి ఆయన ఒక చాలా స్పష్టమైన ప్రణాళిక రూపొందించేదానికి ప్రయత్నిస్తారు. మీరు ఇంకొక విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారికి పూర్తి పరిపాలన అనుభవం ఉంది. గతంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అంత పెద్ద రాష్ట్రానికి 3.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు. సో 8.5 కోట్ల మంది ప్రజలకి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కేవలం 16 లక్షల మంది పౌరులకి ఒక అద్భుతమైన పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించగలుగుతాడు. సో నాన్నగారు ఆయన పరిపాలన అనుభవంతో, ఆయన పరిజ్ఞానంతో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని చాలా అద్భుతంగా మెరుగుపరుస్తాడు. మీకు సంబంధించిన ప్రతి సమస్యని ఆయన యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరించేదానికి ప్రయత్నిస్తాడు. రేపు నాన్నగారి నిమ్మనపల్లి మండలాన్ని. అందరికీ నమస్కారము మిత్రులారా. రేపు నిమ్మనపల్లి మండలంలో మనం ఒక చాలా కీలకమైన సమావేశాన్ని నిర్వహించబోతున్నాము. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మనం ఒక అత్యంత ప్రధానమైన సమావేశాన్ని నిర్వహించబోతున్నాము. పెద్దలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయమైన షాజహాన్ బాషా గారు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేసేదానికి, జయప్రదం చేసేదానికి మన టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు అందరూ కృషి చేయాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా మీ సహకారంతో, మీ మద్దతుతో మనం ఈ సమావేశాన్ని జయప్రదం చేయగలుగుతాము. టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ సమావేశానికి హాజరు కావాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమావేశం వల్ల నిమ్మనపల్లి మండలంలో, మదనపల్లి నియోజకవర్గంలో, రాజంపేట లోక్సభ స్థానంలో మన మహాకూటమి అభ్యర్థులకి ఇంకా బలం చేకూరుతుంది అని నేను విశ్వసిస్తున్నాను. దయచేసి రేపటి సమావేశానికి హాజరు కావండి. దయచేసి రేపటి సమావేశాన్ని విజయవంతం చేసేదానికి మీరు మీ వంతు ప్రయత్నం చేయండి. ధన్యవాదం మిత్రులు. కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ చాణక్యులు ఎప్పుడు చట్టసభల్లో ఉండాలి. ప్రజలకు మంచి చేసే ఎన్నో గొప్ప పథకాలు రూపొందించి ప్రజల అభ్యున్నతికి కృషి చేసే ఇలాంటి నేతలు సమాజానికి వన్నె తెస్తారు. కిరణ్ గెలుపు చారిత్రక అవసరం. గెలిపించండి. రాజంపేట పార్లమెంట్ అభివృద్ధికి బాటలు వేయండి అంటూ ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ పిలుపునిచ్చారు. రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి దాసరపల్లి జయచంద్రారెడ్డికి మద్దతుగా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలం కలిచెర్లలో సినీ నటుడు సాయి కుమార్ ప్రచారం నిర్వహించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలం కలిచెర్లలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి, రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, తంబళ్లపల్లె నియోజకవర్గం అభ్యర్థి దాసరపల్లి జయచంద్రారెడ్డి గెలుపు కోసం సాయి కుమార్ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు, సినీ నటుడు సాయి కుమార్ పాల్గొని కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో వారి వెంట బీజేపీ సీనియర్ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్షణక్షణం పోరాటం, కణక్షణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.